శ్రీకృష్ణ లీలారించోళి చాణూరమర్దనం విమత చాణూరు దృంచియు విజయుడైన భవ్యమోహనదేహుడవు వాసుదేవు ముఖ సరోజమున్ బొడగాంచి మూగసాగే మధుర వనితాజనాపాంగ మధుపతతులు. చాణూరుడు అనే మల్లయోధుణ్ణి ఎన్నో బహుమానాల ఆశ చూపించి శ్రీకృష్ణుని సంహరించమని రంగస్థలం మీదకు ఉసికొల్పాడు కంసుడు. రంగస్థలంపై కృష్ణుడిలా అన్నాడు, నేను బాలుణ్ణి, చాణూరుడు పెద్దవాడు, కానీ తలపడుతున్నాను. మల్లయుద్ధంలో శత్రుభావం ఉండకూడదు, క్రీడ క్రీడలాగా సాగాలి, క్రింద పడినవాడు ఓడినట్లే. చాణూరుడు కనుక శత్రుభావంతో యుద్ధం చేస్తే నేను అతన్ని శిక్షిస్తాను అని అంటుండగానే కృష్ణుని మీదకు ఉరికాడు చాణూరుడు. ఘోరమైన మల్లయుద్ధం జరిగింది. తుదకు చాణూరుని సంహరించి విజయుడైనాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మధురాపుర కాంతల క్రీగంటి చూపులు అనే తుమ్మెదలు ముగ్ధమోహనమైన శ్రీకృష్ణుని ముఖపద్మం చుట్టూ మూగాయట. రచనా పద్య పఠనం డివిఎం సత్యనారాయణ.